నీ అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగటానికి వీలు లేదు. నీ వల్ల నేను గొప్ప అవ్వడం ఏంటి? లేదు, నా వల్లనే నువ్వు గొప్ప అవ్వాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నా నెత్తి నుంచి అరికాళ్ళ వరకు నిండి ఉన్నది. ఒకడు అపవాది అధికారంలో ఉంటాడు. నీ అధికారము వాడి మీద ఉన్న అధికారం కంటే బలమైంది కావాలి. ఈరోజు దేవుడు మనలను సృజించి అలా గాలికి వదిలిపెట్టలేదు. దేవుడు మనలను సృజించి మనలను ఆశీర్వదించాడు. మనం శపితమైన వారం కాదు, మనము ఆశీర్వదింపబడిన వారము. మనము కీడు ఎదుర్కొనే వారం కాదు, మనం ఎల్లప్పుడూ మేలు చూచువారమే. దేవుడు ఆశీర్వదించాడు. 4 కోణాల్లో ఈరోజు మనము చూద్దాం. మీరు కూర్చునే కుర్చీకి 4 కోళ్ళు ఉన్నాయి, చూసారా? 4 ఉన్నాయా? మీరు కూర్చున్న కుర్చీకి 4 పక్కల 4 ఏమంటారు వాటిని? కాళ్ళు అందామా? మీరు పడుకునే మంచానికి ఒక 4 ఉంటాయి కాళ్ళు. అలాగే ప్రతి ఆశీర్వాదానికి 4 పునాదులు ఉంటాయి. ఒక 4 స్తంభాలు అనుకోండి. ఈ 4 స్తంభాల్లో ఏ స్తంభం లేకపోయినా ఆ వ్యక్తి అంత ఆశీర్వాదకరంగా ఉండలేడు. ఈ 4 అంశాలు నేను మీకు చెప్పి ఈరోజు నా యొక్క మాటలు ముగిస్తాను. మొదటి మాట, మీరు చదువుతున్న బైబిల్లోనే ఒక మాట, అందులో 28వ వచనంలో ఏముందంటే, మీరు ఏలండి అనే మాట ఉంది. ఉందా మీ బైబిల్లో? చూడండి, అక్కడ ఒకసారి కింద ఉంటుంది చూడండి, భూమి మీద చూడండి అక్కడ ఏలుడి అనే కాడ ఒక మాట అండర్లైన్ చేయండి, దాని చుట్టూ తిప్పండి ఇట్లా, ఏలండి. ఆ ఏలండి అనే దగ్గర పెన్నుతో అలా అండర్లైన్ చేయండి. ఏలుడని అక్కడ దాని వరకు అలా అండర్లైన్ చేయండి. దేవుని ఆశీర్వాదంలో 4 స్తంభాల్లో ఒక స్తంభము ఏలటం. అందరూ చెప్పండి, ఏంటి 4వ స్తంభము? ఏలాలి. లెక్క అయితే పైనుంచి రావాలి, నేను కింద నుంచి వెళ్తున్నాను మీకు అర్థం కావటానికి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము సంపూర్ణంగా ఉండాలంటే మనం ఏలేవారంగా ఉండాలి, కానీ మనం ఒకరు ఏలిక కింద ఉండటానికి వీలు లేదు. దేవుడు ఏలటానికే మానవుని సృజించాడు, కానీ ఒకని దాసత్వం కింద ఉండటానికి దేవుడు సృజించలేదు. ఉదాహరణకు మీకు ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. నేను మొదటి మాట చెప్తున్నాను, ఏలండి అనే మాట గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఏలికలుగా ఉంచాడు, కానీ దాసులుగా ఉంచలేదు. దేవుడు కూడా నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. స్నేహితులంటే ఎవరితో స్నేహం చేస్తారు? బలవంతుడితోనే కదా స్నేహము. సో దేవునితో మనం స్నేహం చేసేంత శక్తి మనకు ఉందా అంటే, దేవుడు ఆయన కంటే కొంచెం తక్కువ వారుగా చేసి మహిమా ప్రభావంతో కిరీటం పెట్టాడట. ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కావున నీవు దాసుడవు కావు. దాసుడు ఏళ్తాడా? ఏలబడతాడా? దాసుడు పిలిస్తే యజమానుడు వస్తాడా? యజమానుడు పిలిస్తే దాసుడు వస్తాడా? ఎవరి మాటకి విలువ ఉంటుంది? మరి దేవుడు ఏమంటున్నాడంటే, కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని వారసుడవు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి, కొట్టండి గట్టిగా. ఈ సంవత్సరంలో నీవు ఒక ఏలికగా ఉందువు గాక. అంటే కుమారుడుగానే ఉండాలి, దాసుడు అవ్వద్దు నువ్వు. ఒక ఇంట్లో కుమారుడికి ఏముంటుంది? అథారిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది. కాలింగ్ బెల్ పెట్టి లోపల రావచ్చా అని అడుగుతాడా? తోసుకుని వస్తాడా? మాట్లాడరేటండి. బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చా? కిచెన్లోకి వెళ్ళొచ్చా? ఈ కర్రీ వేసుకోవచ్చా? ఇంకో ఫీస్ వేసుకోవాలా అని ఎవరైనా రెస్పెక్ట్గా అడుగుతారా? తోడుకుంటాడా? ఫీజులు ఆడికి ఇష్టం వచ్చిన ఫీజు తీసుకుంటాడా లేదా? అదే దాసుడైతే, ఒకవేళ దాసుడిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టారనుకోండి, సరే పండగ కదా అని ఇంట్లోకి భోజనాన్ని పిలిచారు. మీ దాసుడిని ఇంట్లో భోజన హాల్లో కూర్చున్నాడు. పాపం మీ మనసులో ఏంటంటే, తినరా సమృద్ధిగా తిని మొత్తం నీదే అని నువ్వు అప్పు చెప్పేసి డైనింగ్ టేబుల్ మొత్తం కూరలన్నీ పెట్టావు. అన్ని కూరలు వేసుకుని తినగలడా? మాట్లాడరేటండి. ఎందుకని?
ఆ పక్కన యజమానుడు కుమారుడు ఉన్నాడు, ఈ పక్కన దాసుడు, ఇద్దరికీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మీకు కావాల్సిన తినండి అని చెప్పి నువ్వు పక్కన నిలబడ్డావు. ఎవడు మనస్ఫూర్తిగా పూజిస్తాడు? వారసుడు ఎందుకు తినలేడు? ధైర్యం సరిపోతుంది ఇంకో ముక్క వేసుకోవడానికి? పోనీ అమ్మ ఇంకొక లెగ్ పీస్ వేయరా అని అడగలడా? ఏమనుకోద్దు, ఆ పీస్ వేయరా అని అడగలడా? మాట్లాడండి. ఎందుకు అడగలేడు? వాడికి హృదయంలో ఆశ ఉన్నప్పటికీ కూడా వాడికి అథారిటీ, ధైర్యం ఉండదు తీసుకోవడానికి. దేనికైనా ఆశ ఉన్నప్పటికీ కూడా తన ఆశను చంపుకొని, మీరు పిలిచారు కాబట్టి, అన్నం పెట్టారు కాబట్టి ఏదో అంత తిని కాముగా బయటికి వెళ్ళిపోతాడు తప్ప అంత సంతోషంగా గడపలేడు. అందుకే దేవుడు మీరు దాసులుగా నా దగ్గరికి వస్తే అలా భయంగా ఉంటారని నేను మిమ్మల్ని దాసులను పిలవట్లేదు, మిమ్మల్ని నేను కుమారులుగా దత్తపుత్రాత్మగా పొందుకున్నాడట. ఆమేన్. దేవుడు మనల్ని పిల్లలుగా, కుమారులుగా ఆయన చూస్తూ ఉన్నాడు. మీరు ఒకప్పుడు దేవుడిని పిలవాలంటే పాత నిబంధన ప్రకారము సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, లేక అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని పిలవాల్సి వచ్చేది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చి ఆయన బోధ ప్రారంభించి మాట్లాడటం మొదలుపెట్టాడో అప్పుడు ప్రభు చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి అని మీరు పిలవండి అన్నాడు. అంటే ఆయన ఎలా తండ్రి అవుతాడు? మాకు దేవుడు కదా ఆయన. అవును, దేవుడే. ఆయన దేవుడే, కానీ ఆయన నీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. నిన్ను ఆయన బిడ్డగా స్వీకరిస్తున్నాడు. ఆయన అధికారంలో కొంత అధికారం నీకు ఇస్తున్నాడు. ఆయన ఎలా ఏళ్తున్నాడో ప్రపంచాన్ని, నీవు కూడా అలా ఏలాలని దేవుడు నీకు అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఇది ఇప్పుడు కాదు, ఇది మొదట్లోనే దేవుడు నరులను సృజించిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. మన ఆశీర్వాదంలో మొదటిది ఏంటంటే మనం ఏలేవారుగా ఉండాలి. ఆమేన్. ఆ మాట గలతీ పత్రికలో ఏమన్నాడు? కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. నువ్వు కుమారుడవైతే ఎలా ఉంటావు? భయంగా కూర్చుంటావా? కుమారుడవైతే నువ్వు అడిగి చేస్తావా? లేదే. నీకు అథారిటీ ఉంటుంది దేనికైనా. నీవు కుమారుడు కాబట్టి దేవుని సన్నిధికి ధైర్యంగా రావాలి. ఆయన కృపాసనంతకు ధైర్యంగా వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు సహాయం కోరినప్పుడు ఆయన చెయ్యిననక నిశ్చయముగా వెంటనే నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆయన. ఆ అధికారం మనకు ఉన్నదా లేదా చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, పేతురు రాసిన 2వ అధ్యాయం, క్షమించండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి చెప్పుదురు, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనందరము దేవుని పిల్లలము. ఒకవేళ మీరు దేనికైనా బానిస అయ్యారనుకోండి, దానికి మీరేమయ్యారు? అమ్మ చెప్పాలి. కొంతమందికి వాడు కడుపే వాడి యొక్క దేవుడుగా, ఉదయం లేచి ఏం తిందుము, ఏం తాగుదుము, ఏం ధరించుకుందామని వారు విచారిస్తారన్నమాట. అప్పుడు వారు తిండికి ఏమయ్యారు? కొంతమందికి ఎన్ని దేవుడు సంతోషాలు ఇచ్చినా ఇంకా ఏదో అని పరుగులెడతా ఉంటారనమాట. కొందరు లోకానికి, కొందరు తిండికి, కొందరు ఇంకో దానికి దాసులు అవుతారు. చెప్పండి, దాసుడిని ఎవరు ఏళ్తారో, దేనికి నువ్వు దాసుడు అయ్యావో అది నిన్ను ఏళ్తుందా ఏల్దా? అమ్మ వినాలి. ఈ రోజు నుంచి మనం దేనికి దాసులము కాకుందుముగాక. అంటే దేన్నైనా సరే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. అది నువ్వు యజమానుడుగా. మీరు చెప్పండి, యజమానుడు ఏదంటే అది జరుగుతుందో జరగదా? వారసుడు. నీవు దేవుని బిడ్డగా నువ్వు ఏదనుకుంటే అది నీ జీవితంలో జరుగునుగాక. ఎంతమందికి ఆశ ఉంది నేను అనుకున్నది జరగాలని ఆశ? ఈ రోజు నుంచి దేవుడు ఆ కృప మీకు అనుగ్రహించునుగాక. మీరు ఏలాలి. ఇది జరగాలని మీరు తలంచారు, దేవుడు దానిని మీ జీవితంలో జరిగిస్తాడు. అయితే మీరు దేవునికి మాత్రమే బిడ్డలై ఉండాలి. మరి దేనికి మీరు దాసులు కాకూడదు. ఎందుకంటే మీరు దేనికి దాసులై ఉంటారో దేనికి మీరు లోపడతారో చూడండి. ఒకసారి మాట మళ్ళీ చదవండి. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు, ఒకడు దేని వలన జయింపబడును. అంటే ఏది నిన్ను జయిస్తుంది? కొంతమంది అంటారు, దీని నుంచి నేను విడుదల కోరుకుంటున్నాను బ్రదర్, కానీ నా వల్ల అవ్వట్లేదు అంటారు. విడుదల కోరుకున్నా అది నేను విడిచిపెట్టట్లేదంటే అక్కడ నువ్వు దానికి దాసుడువా, దాని మీద నువ్వు యజమానుడువా?
చెప్పాలి. దానికి నువ్వేమి అనాలి? దానికి నువ్వు యజమానుడై ఉండాలి. దెయ్యానికి నువ్వు యజమానుడిగా ఉండాలి, కానీ దెయ్యానికి నువ్వు దాసుడుగా ఉండకూడదు. ఆమేన్. యేసు ప్రభుని ఏం కోరుకున్నాయి అవి? 2000 దెయ్యాలు ఉన్నాయి కదమ్మా, సేనా దెయ్యం ఉంది కదా. ఈ సేనా దెయ్యము ప్రభువుకి ఏమన్నారు? చెప్పండి రేటండి, వేడుకున్నాయి కదా, అయ్యా మమ్మలను నువ్వు పాతాళాలను పంపించొద్దు, ఈ పందుల్లోనికి వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వమని యజమానుని వేడుకున్నాయి ఆ దెయ్యాలు. ఏ దెయ్యం అయితే నిన్ను వేడిపించి పీడిస్తుందో దానికి నువ్వు యజమానుడుగా మారబోతా ఉన్నావు. ఏ బలహీనత అయితే నిన్ను పట్టి పీడిస్తుందో అది నీ కాళ్ళ కిందకు వచ్చును గాక. ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు. నేను ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను. ఏది చేయొద్దని నేను తలస్తున్నాను, అది నా జీవితంలో జరుగుతుందంటే నువ్వు దాని కింద దాసుడువా యజమానుడువా? చెప్పండి, దాసుడు యజమానుడువా? దాసుడుగా ఉన్నావు. కాబట్టి దేవుడు ఈ కట్లు తెంపుతున్నాడు. దేవుడు ఆ శపితమైన కాడులు విరగ్గొడుతున్నాడు. ఈరోజు మీరు ఇక మీదట దాసులుగా ఉండక మీరు వారసులుగా ఉందురుగాక. మీరు ఆజ్ఞాపించండి, ఇక మీదట నా జీవితంలో ఇది ఉండదు, ఉండకూడదు అనండి. అనండి. ఏంటది? ఎందుకని అలవాటు అయిపోయింది కదా. నేనేం చెప్తుంది, ఇది ఉండదు, ఉండకూడదు అంటే ఏంటది? భార్య అలా నేను అనలేదు. ఇది ఉండదు, ఉండకూడదంటే ఏ బలహీనత అయితే కొంతమందికి, స్త్రీలలో కొంతమందికి సీరియల్ చూసే బలహీనత ఉంటుంది. ఉన్నదా అండి ఎవరికన్నా? సీరియల్, ఆ ఒక్క సీరియలే బ్రదర్, దానికి బానిస, అదే అవదో. కొంతమందికి పలానా బలహీనతలు ఉంటాయి. అవి పేర్లు ఎత్తి చెప్పకూడదు, మీకు తెలుసు ఆల్రెడీ. నాలో ఏ బలహీనత లేదనుకుంటే నువ్వు ధన్యురాలువే, ధన్యుడివే, నీకు శుభాలు కలుగునుగాక. నిజంగా నిజాయితీగా నాలో పలానా బలహీనత ఉందని నువ్వు గుర్తిస్తే, యేసు ప్రభు సాక్షిగా చెప్తున్నాను, దేవుడు దాన్ని విరగొడుతున్నాడు. నేను దేవుని పక్షంగా చెప్తున్నాను, మన ఆశీర్వాదంలోనే ఉంది. నువ్వు వారసుడు అని తెలుసుకుని లెమ్ము, తేజరిల్లు, దేవుని వెలుగు నీ మీద ఉంది. సో దాని కింద నువ్వు దాసుడుగా ఉండొద్దు, దానిపైన నువ్వు యజమానుడుగా ఉండు. ఇంతవరకు చాలు మా, ఇప్పుడు నువ్వు బయటకు పో అని నువ్వు ఆజ్ఞాపించుదువుగాక. ఏంటది? అదే ఏ బలహీనత అయితే ఉందో అది. మీరు ఏ పేరైనా మీరు రాసుకోండి, పేర్లు నాకు తెలీదు, నేను అదే అంటాను, మీరు పేరు రాసుకోండి. అది భక్తిహీనత కావచ్చు, ప్రార్థనహీనత కావచ్చు, బుద్ధిహీనంగా మాట్లాడటం కావచ్చు. కొంతమందికి నోరు దురుసు ఎక్కువ అండి, కొంతమందికి ఊరికే బూతులు వస్తాయి, ఊరికే అబద్ధాలు, క్షణంలో మాట అలా మార్చేస్తారనమాట. అది మీరు బలహీనత కాదనుకుంటున్నారా? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. పోకిరి మాటలు, సరస్వత్తులు మనం మాట్లాడకూడదని బైబిల్లో ఉంది. ఇట్టిది పరిశుద్ధులకు తగదని ఉంది. సో ఏదైతే నాలో ఈ బలహీనత ఉందని నువ్వు గమనిస్తావో దానిని ప్రభు విరగ్గొడుతున్నాడు ఈరోజు. దాని మీద నీకు అధికారం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది మొదటిదన్నమాట. అంటే మీరు కూర్చున్న కుర్చీకి 4 స్తంభాలు ఉన్నట్టుగా నీ ఆశీర్వాదానికి 4 స్తంభాలు ఉన్నాయి. మొదటి స్తంభం చెప్పాను. ఈ మొదటిది ఏంటంటే నువ్వు ఏలబడటానికి వీల్లేదు, నువ్వు ఏలేవాడిగా మారుదువుగాక. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. రెండో మాట పేరు రాసుకోండి. మొదటి మాట ఏం రాసుకున్నారు? ఏలాలి, ఏలేవాడుగా నేను ఉండాలి. ఆర్థిక విషయంలో కూడా నేను పలికితే దేవుడు నాకు సమృద్ధి కలగాలి, అది ఏలటంలో వస్తుంది అనమాట. అందుకే వారు చెప్పారండి, లెమ్ము, నీ పరుపెత్తుకు నువ్వు వెళ్ళిపో అని ప్రభువు చెప్పాడంటే వాడు వెంటనే లేచిపోయాడు. వాళ్ళు పలికితే జరిగిన కార్యాలు. అవునా కాదండి? అపోస్తులు ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారా? పలికారు. అదే ఏలటం అంటే. అయ్యా నేను కుంటోణ్ణి, అయితే ఏంటిరా? ఒకడు భిక్షాంబే అడుక్కుంటున్నాడు దేవాలయం పక్కనే. అడుక్కుంటున్నాడా లేదండి? ఆ అడుక్కున్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు ఈ పేతురు గారు? మాకు వెండి బంగారాలు లేవు, నేను కలిగిన నజరేయుడైన యేసు నామములో లేచి నడు అన్నాడుగా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. అది ఏలటం అంటే. నువ్వు పలకాలి, నీ అప్పులు పోతాయి యేసు నామములో అని చెప్పేసి రా, వాళ్ళ అప్పులు పోతాయి. అమ్మ నీకున్న బలహీనత దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రభు పేరట నేను చెప్తున్నాను,
నాలో దేవుని మీద నాకున్న నమ్మకంతో విశ్వాసంతో నేను పలుకుతున్నాను. దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఈ కార్యం చేస్తాడని మీరు చెప్పారండి. దేవుడు పలికిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆజ్ఞాపించావు, నువ్వు వేలేదానిగా వేలేవాడుగా ఉన్నావు కాబట్టి కార్యం జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. రక్షణ ఎలా స్థిరపడుతుంది? సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, ఆత్మవరముల చేత. సో కాబట్టి మీరు ఏలేవారుగా ఉందురుగాక. రైట్. రెండో మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనొల్లను. చెప్పండి, రెండో మాట ఏంటి? లోపరుచుకొనుడి. ఇందాక మీరు చదివిన ఆదికాండంలో ఏముంది? లోపరుచుకోండి అనే మాట ఉందా లేదా? అమ్మ, ఆదికాండంలో ఆ మాట ఉందా లేదా? ఏమన్నాడు ఆయన? భూమిని నిండించి దానిని మీరు లోపరుచుకోండి. మీరు నిండించండి, కష్టపడి పని చేయండి. ఆ ధనము మీ స్వాధీనంలో ఉండాలి, మనుషులు మీ స్వాధీనంలో ఉండాలి, పరిస్థితులు మీ స్వాధీనంలో ఉండాలి. నీ అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగటానికి వీలు లేదు. దేవుడు చెప్పాడు, మీరు ఏం చేయాలమ్మా? మాట్లాడండి. మీ పిల్లల్ని మీరు ఏం చేయాలి? లోపరుచుకోండి. వాళ్ళు మీ తట్టే ఉండాలి, మరొకడు తట్టు వెళ్ళకూడదు. మీ పని వాళ్ళు మీ తట్టే ఉండాలి, మీ పరిస్థితులు మీ తట్టే ఉండాలి. అక్కడ మీరు ఉన్నా లేకపోయినా. అబ్రహాము లేడు అక్కడ, కానీ ఎవరు అతని పేరేంటమ్మా? ఎలియాజరు. ఎవరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు? అబ్రహాం పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు లేకపోయినా నీ పని వాళ్ళు నీ దగ్గర నీ మనసు కలిగి ఉందురుగాక. నీ స్వాధీనంలో ఉండాలి. ఆదికాండం మళ్ళీ ఒకసారి చదవండి. ఇక్కడ పెట్టి పక్కన పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళండి. మీకు అది గుర్తుంటే తప్ప నేను చెప్పే మాట్లాడతాం కావు. ఇక్కడ కొరింథీ దగ్గర చేయి పెట్టండి. ఆదికాండం 1:28 దగ్గరికి వెళ్ళండి. భూమిని నిండించి, అక్కడి నుంచి చదవండి. భూమిని నిండించి ఏం చేయాలి? భూమి అంటే లోకాన్ని ఏం చేయాలి? లోకానికి మనం లోబడాలా? లోకాన్ని మనం లోపరుచుకోవాలా? చెప్పరేటండి. లోకంలో ఉన్నవన్నీ కూడా చెప్పండి. లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము. మళ్ళీ చెప్పండి. అంటే ఇది మనం లోపరుచుకోవాలా? మనం దాన్ని లోపరచాలా? ఏది మనకు క్షేమము? లోకం మనల్ని ఆకర్షించి లోపరుచుకుందనుకో, మనం దేవునికి చెందేవారంగా ఉండం. అదే లోకాన్ని మనం లోపరిచామనుకోండి. యేసయ్య ప్రేమ ఈరోజు లోకాన్ని లోపరుచుకుందా లేదా? యేసయ్య ప్రేమ ఈరోజు లోకమంతా ఏళ్తుందా లేదా? అలాగే లోకాన్ని నువ్వేం చేయాలి? లోపరుచుకోవాలి. నీ ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, బావలు ఉంటారు, బామర్దులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. ఒకవేళ రక్షణ పొందిన వ్యక్తి అయితే వాళ్ళందరూ కూడా నీకు లోబడేటట్టుగా దేవుడు చేస్తాడు. అంటే అక్కడ దేవుడు నిన్ను తలగెందుకు చేస్తాడంటే నువ్వు రక్షణ ముందు పొందే కాబట్టి. ఒక యోసేపుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇజ్రాయేల్ అందరికంటే ముందు ఐగుప్తుకి ఎవరు వెళ్ళారు? యోసేపు వచ్చాడు. యోసేపుని దేవుడు ముందుగా పంపించి అక్కడ తలగా చేశాడు. ఇజ్రాయేల్ అందరికీ ఆహారంగా యోసేపు మారాడు. అలాగే కుటుంబంలో అందరికంటే నువ్వు రక్షణలోకి వచ్చి ఉండొచ్చు ముందు. నీ ద్వారా అందరూ నువ్వు వారిని లోపరుచుకుని ప్రభువులోకి నడిపించుదువుగాక. మొదటగా బోర్డు చూసి వచ్చింది ఆశాజ్యోతి చర్చ్కి. ఈరోజు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది మందిరంలో. మరి మీరు ఎప్పుడు తీసుకొస్తారు అందరినీ? ఫస్ట్ చర్చి బోర్డు చూసి ప్రభాకర్ వాళ్ళ అన్న ప్రసాద్ వచ్చాడు. ఆయన మొత్తాన్ని కుటుంబాన్ని దింపాడు సంఘంలోకి. పాప అందరూ వచ్చారు, పెళ్ళిళ్ళు అయ్యి ఉద్యోగాలు వచ్చి వారు వేరే వేరే ప్లేసులకు వెళ్ళిపోయారు. అలాగే దేవునిలోకి మీరు వచ్చిన తర్వాత అనేకులని మీరు ఏం చేయాలి? ఆకర్షించాలి. వారిని మీరు లోపరుచుకుని వారి మీద ఉన్న శక్తుల మీద కూడా మీకు అధికారము కలుగునుగాక. ఒకడు అపవాది అధికారంలో ఉంటాడు. నీ అధికారము వాడి మీద ఉన్న అధికారం కంటే బలమైంది కావాలి. అంతే కదండి? అపవాది ఆధీనంలో ఉన్నటువంటి వాడిని, అపవాది అధికారంలో ఉన్న వాడిని నువ్వు క్రీస్తు కొరకు గెలవాలంటే ఆ వాడిలో ఉన్న బలం కంటే నీ బలం ఏమవ్వాలి? చెప్పరేటండి. అధికం కావాలా వద్దండి? అధికం అవ్వాలి. ఎలా అధికం అవుతుందంటే దేవుడు మనకి ఇప్పుడు కాదు, ఆదిలోనే ఇచ్చాడు మనకు ఆశీర్వాదం. లోపరుచుకునే శక్తి మనకు ఉందా లేదా?
మీరు నిజముగా దేవుని సన్నిధిలో గడిపితే జనములు మీ వెలుగునకు వస్తారట. జనములు ఎక్కడో అరణ్యములో మెసేజ్ వాక్యం చెప్తున్న యోహాన్ దగ్గరికి ప్రజలు తరలి వెళ్ళేవారు. లోపరుచుకున్నాడు వాళ్ళని. ఆయన ఏమైనా నాలేగా ఏసీలేసి కుర్చీలేసాడా, సర్పసంతానం అని తిట్టేవాడు. మారు మనసు పొందండి అని తిట్టేవాడు. మారు మనసు తగిన ఫలములు ఫలించండి రా అని తిట్టేవాడు. అయినా సరే ఆయన వదిలేరా వాళ్ళు. ఆయన ఒంటి మీద సరైన బట్టలు లేవు, తేనె తాగేవాడు, మిడతలు తినేవాడట. ఆయన చూడటానికి ఏదో లేకుండేవాడు. అయిననేమి దేవుని శక్తి ఆయనలో ఉంది, వారిని ఆకర్షించాడు. మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, ఇలాగ సినిమాలు చూసుంటారు కదా, ఇటాగంటారు. ఆ ప్రభావం మీలో ఉంది. మీరు అనేకులను, మీ కుటుంబాన్ని మీరేం చేయాలి? నా మాట అర్థమవట్లేదు మీకు, లోపరుచుకోండి. కొంతమంది అంటారండి, నేను వారిని దేవుళ్ళలోకి నడిపించాలండి, వారితో స్నేహం చేస్తానని చెప్తారు ఫస్ట్. తర్వాత వీళ్ళు నడిపించడం కదా, వాడే నడిపిస్తాడు అటు. అర్థమవుతుందా మీకు? ఒక అన్యజనుడిని నువ్వు క్రీస్తు కొరకు రక్షించాలని వెళ్తావు కరెక్టే. నువ్వు వానిలోకి వెళ్లకుండా వాడు నీలోకి రావాలంటే నీవు దేవునితో స్థిరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాక మీరు చదివిన 6:12 చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6:12. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనలను. అంటే అర్థం ఏంటి? నేను అన్నీ లోపరుచుకుంటాను కానీ దేని చేత నేను లోబడను. లోకస్తుడు నా దగ్గరికి వచ్చాడా, వాణ్ణి క్రీస్తు కొరకు నేను లోపరుచుకుంటాను కానీ పాపం కొరకు నేను వానికి నేను లోనవ్వను. ఎంతమందికి ఈ వైరాగ్యం ఉంది? మీరు లోకస్తులకి మీరు లోబడతారా? లోకస్తుల్ని మీరు క్రీస్తు కొరకు లోపరుచుకుంటారా? మన వాగ్దానం ఏంటి ఈరోజు? భూమిని నిండించి ఏళ్తం అయిపోయింది అన్న. రెండో మాటలోకి వచ్చాం మనం. లోపరుచుకోండి. ఇప్పుడు చెప్పండి, సంఘాన్ని నిండించండి. ఆమెను చెప్పండి. దేవుని రాజ్యము నిండించండి, లోపరుచుకోండి. సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఒక యూనిటీ, దేవుని శక్తి మీరు పొందండి. ఇది మన ఆశీర్వాదం. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. రైట్, నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. తీసారా? 9:27 కొరింథీయులకు రాసిన పత్రిక. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు అక్కడ ఏమన్నాడు? పరిస్థితులన్నీ కూడా ఎవరైనా రానియండి, వాణిని నేను క్రీస్తు కొరకు లోపరుచుకుంటాను కానీ క్రీస్తుని విడిచిపెట్టి నేను ఇంకొకరికి లోబడను అన్నాడు. ఆమె చెప్పండి. తలపైకి ఎత్తండి అమ్మ, చెప్తాను వివరంగా. పౌలు గారు 2 మాటలు చెప్పారు. మొదటి మాట, ఎవడైనా నా దగ్గరకు వస్తే వాడు మాంత్రికుడే కానీ లేదా ఇంకొకడే కానీ నాకంటే ఎక్కువ జ్ఞానం ఉండని వాడిని నేను లోపరుచుకుంటాను కానీ నేను వాడికి లోనవ్వను అన్నాడు. ఇది మొదటిది. రెండో మాట ఏం చెప్పాడంటే, అంత శక్తి నీకు ఎలాగుంది అని అడిగితే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే రెండో మాటలో, ఆ పవర్ నాకు ఎలాగొచ్చిందంటే నేను ప్రకటిస్తానండి, దేవుని మాటలు బోధిస్తాను, మంచి చెడు చెప్తాను. అలా చెప్పిన తర్వాత నేనేమే మళ్ళా వారికంటే కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటూ నా శరీరమును నేను సెపరేట్ అండి. ఇప్పుడు అవతల వాడు నీకు లోబడాలంటే ముందు నీకు నువ్వు లోబడగలాలి కదా. ఆమేన్. పౌలు తనని తాను లోపరుచుకుంటున్నాడు అన్నమాట. ఒకడు పట్టణమును పట్టుకున్నప్పటికీ కూడా తన మనసును అణుచుకోలేని వాడు వ్యర్థుడనుంది. బయట నీకు ఎంత జ్ఞానం, ఎంత తెలివి ఉన్నా, ఎన్ని చక్కదిద్దినా చక్కబెట్టినా నీ మనసును అణుచుకోలేకపోతే బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు వ్యర్థుడు అని చెప్తుంది. పౌలు అంటున్నాడు, నేను ఒకరిని లోపరుచుకోవడమే కాదు, నన్ను నేను లోపరుచుకునే శక్తి కూడా నాకుంది. ఈరోజు మనకు కూడా అది ఉండునుగాక. మనల్ని మనం లోపరుచుకోవడం అంటే ఏంటి? కన్ను నువ్వు చూడొద్దని ఆజ్ఞాపించేది ఇంకా చూడకూడదు. నోరు నువ్వు మాట్లాడకూడదంటే ఈ నోరు ఇంకా మళ్ళీ మాట్లాడకూడదు. నువ్వు తినకూడదని హృదయంలో డిసైడ్ అయ్యావా? చెప్పండి, ఏం చేయకూడదు? ఇక తినకూడదు.
తాగకూడదు అని డిసైడ్ అయ్యావా? తాగకూడదు. ఇక వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యావా? వెళ్ళకూడదు. అలాంటి శక్తి దేవుడు నీకు ఇచ్చును గాక. అది మనలో ఆల్రెడీ ఉంది, దాన్ని ఒక్కసారి మనం నిద్ర లేపాలంతే. ఆ ప్రభావం ఉంది. దేని చేత నేను లోబడనొల్లను, ఎందుకంటే నన్ను నేను లోపరుచుకున్నాను కాబట్టి నేను దేనికి లోబడనొల్లని వానిగా ఉన్నాను. రైట్. మూడోది, నెక్స్ట్ కీర్తనకారుడి దగ్గరికి వెళ్తాం. కీర్తనకారుడు దావీదు 119వ అధ్యాయము 112వ వచనంలో ఇలా అన్నారు. దావీదు రాసిన కీర్తనలో 119, 112లో, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, సామాన్యులు ఎలా అవుతారు? ఎన్నిక లేనివాడు తృణీకరింపబడిన దావీదు రాజు ఎలా అయ్యాడు? తన హృదయాన్ని లోపరుచుకున్నాడు. తన హృదయానికి ఆయన లోపరచబడడం లేదు. తన హృదయాన్ని ఏం చేశాడు దావీదు గారు? లోపరుచుకున్నాడు. ఇందాక పౌలు గారు ఏం చేశాడు? తన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకున్నాడట. అమ్మ ఉన్నారా? ముగించాలా నేను? ఈ సంవత్సరం మీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. నాకు తెలుసు. మూయబడిన ప్రతి ద్వారాలు ఇప్పుడు అంటారు మీరు, తెరవబడును గాక అన్నప్పుడు, ఇలాంటివి చెప్పినప్పుడు మీకు ఎంత ఉల్లాసం వస్తుందో కదా. ఊరకనే తెరవబడలు డోర్లు గుర్తుపెట్టుకోండి. ఆ గుండె అని అంటాడు కదా, డబ్బులు ఎవరికి ఊరకనే రావు. ఆశీర్వాదాలు ఊరకనే రావండి, దానికి వెల చెల్లించాలి. డబ్బు పెట్టకుండా బంగారం వస్తుందా అండి? వజ్రాలు కొనగలరా మీరు? ఎంత విలువైన ఆశీర్వాదమైనా మీరు వెల పెట్టాల్సిందే. ఆ వెల మొదటిది, మీ శరీరాన్ని మీరు గెలుచుదురుగాక ఈ సంవత్సరం. మీ శరీరాన్ని మీరు గెలవండి. రెండోది, దావీదు చెప్పారు, తన హృదయాన్ని గెలిచాడంట. తన హృదయాన్ని లోపరుచుకున్నాడట. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ముందు దాన్ని గెలవండి మీరు. ఆ తర్వాత దునియాను మొత్తం మీరు గెలవగలుగుతారు. ఎక్కడికి వెళ్ళి మీరు కాలు పెట్టినా దేవుడు మిమ్మల్ని అక్కడ అభివృద్ధి చేస్తాడు. అది నీ దేశం కాకపోయినా, అది నీ స్వజనులు వ్యక్తులు కాకపోయినా సరే, అబ్రహాం వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడు. ఇస్సాకు వెళ్ళి బావిలు తవ్వితే నీళ్ళు పడేయి, అక్కడ ఎవడక నీళ్ళు పడేవి కాదు. వాడు వచ్చే ఈ బావి మాదని రాకుంటే ఇస్సాకు అన్నాడు, ఒరే నాకు ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నేను ఎక్కడ తవ్వినా నీళ్ళు వస్తాయి, పోన తీసుకో అని ఇచ్చేసాడు. ఇంకో చోటకి వెళ్ళి బావి తవ్వుకున్నాడు, అక్కడ నీళ్ళు పడ్డాయి. ఇంకొకటి వచ్చి బావి నాదన్నాడు, సరే తీసుకోరా. చూసారండి, అలాగ మీ గిన్నె నిండి పొంగి పొర్లును గాక. మీ దగ్గర ఒకటి 50,000 అప్పు తీసుకుని ఎత్తేసాడు, వదిలేయండి, దేవుడు ఇంకో ₹1,00,000 మీకు ఇస్తాడు. ఆమెనలా చూసారు మీరు? ఎలా వదిలేస్తారండి 50,000? ఆమెన మళ్ళీ దీనికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా విలువైనది ఇచ్చి వదిలేసే చూడండి, దానికంటే విలువైన దేవుడు మీకు ఇస్తాడు. ఇది నా జీవితంలో ఎన్నోసార్లు నేను రుచి చూశాను. విడిచిపెట్టుకోవడం ఎందుకో కొంతమందికి ఇష్టం ఉండదు. ఇస్సాకును చూసి మనం నేర్చుకోవచ్చు. అక్కడ ఏమి గొడవ పడలేదు, యుద్ధాలు చేయలేదు. బావికి తీసుకోరా, నేను ఇంకోటి తవ్వుకుంటాను, ఎందుకంటే దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు, ఎన్నైనా తవ్వుతాను. నేను సృష్టించేవాడుగా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. నువ్వు నాకు దాసుడు కాబట్టి నాది నువ్వు తీసుకో, కానీ నేను నీకు తీసుకుంటే నేను నీకు దాసుడు అవుతానుగా. ఆయన ఏమన్నాడు? ఈరోజు నీ దగ్గర నేను తీసుకుంటే రేపొద్దు నా వల్లనే అబ్రహాం పెద్దోడని నువ్వు చెప్తావు. లేదు, నీ వల్ల నేను పెద్దోడు అవటం ఏంటి? నా ద్వారా నువ్వు పెద్దోడు అవ్వాలి. నీ వల్ల నేను గొప్ప అవ్వటం ఏంటి? లేదు, నా వల్లనే నువ్వు గొప్ప అవ్వాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నా నెత్తి నుంచి అరికాళ్ళ వరకు నిండి ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాక. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎక్కడుంటే అక్కడ నాయకుడిగా ఉండాలి. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ మాటే గెలవాలి. ఒక క్రైస్తవుడుగా ఎక్కడుంటే అక్కడ నీ మాటే విలువైందిగా ఉండును గాక. అలా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క ఆశీర్వాదాలు మీరు గుప్పిట్లో పెట్టుకోవాలి. మొదటిది, మీరు ఏలేవాళ్ళుగానే ఉండాలి. ఎవరి చేత ఏలింపబడకూడదు. ఏ పాపం నిన్ను ఏలకూడదు. ఏ అపవాది దురాత్మ నిన్ను ఏలకూడదు. కొంతమందిని దురాత్మ అలా తిప్పుతుందండి ఆ వ్యసనాల చుట్టూ. యేసు నామములో వాటి నుంచి మీకు విడుదల కలుగును గాక. రెండో మాట మనం చూద్దాం, లోపరుచుకోండి. పౌలు తన శరీరాన్ని లోపరుచుకున్నాడు, దావీదు తన హృదయాన్ని లోపరుచుకున్నాడు. కాబట్టి పాత నిబంధనలో దావీదు గొప్ప, కొత్త నిబంధనలో పౌలు అంటూ వ్యక్తిని మనం చూద్దామండి. కొత్త నిబంధనలో పౌలు అంత కింగ్ మనకి ఒకరు కనపడరు. ఎక్కడ పేతురు, ఎక్కడ పౌలు? యేసు ప్రభు వారితో ఉన్నటువంటి పేతుర్ని కొన్ని సందర్భాల్లో
పౌలే గద్దిస్తాడు. ఎక్కడా కూడా మనము